తర్వాత నువ్వు ఎలా విన్నర్ అయ్యావంటే నాకు వినపడదు అని చెప్పింది. చెవిటి కప్ప. ఎందుకంటే అందరూ విమర్శలు చేస్తున్నారు, కానీ అదే పట్టించుకోవాలి. దాని లక్ష్యం వైపు అది ఉంది. నేను ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి, నా గోల్ రీచ్ అవ్వాలని, ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం అది ప్రయత్నిస్తూ ఉంది. అలాగే మీరు కూడా, మీరు ఒక స్థాయి ఉన్నప్పుడు, ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డులు వస్తాయి. ఎవరో అడ్డుకుంటారు, ఇది కాదు అది కాదు, ఇది చేయడం కష్టం, అది చేయడం కష్టం అంటారు. మీరు అవేమీ పట్టించుకోకుండా మీ గోల్ ఏదుందో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు డెఫినెట్గా మీరు అనుకునే సాధించలేదు. ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు. ప్రతి మనిషి బుర్రలోనూ 800 గ్రాముల దగ్గరే ఉంటుంది, 800 గ్రామ్స్ పైనే ఉంటుంది, రైట్? అది కరెక్ట్గా వాడుకున్నాడు పైకి వస్తాడు, వాడుకోగలిగిన వాడి కోసం మనం పనిచేస్తూ ఉంటాం. అర్థమైందా? మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అవ్వాలి అంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలంటే మీకు అదృష్టం, మీకు టీచర్స్ ఉన్నారు. మా చిన్నప్పుడు మాకెవరు లేరు.